హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగిని చితక్కొట్టిన వైకాపా నేతలండి. సో వివరాలు వీడియోలో తెలుస్తున్నాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్నికల్లో అధికార వైకాపా నాయకుల ఆగడాలకు అంతు పంతు లేకుండా పోతోందంటున్నారు. సో తాము ఇచ్చే డబ్బు తీసుకునేందుకు తిరస్కరించిన ఓ ఎస్టీ ఉద్యోగిని కొట్టారు. డబ్బు తీసుకోలేదన్న అక్కసుతో వైకాపా కార్పొరేట్ భర్త ఆయనను అయితే చితకబాదారు. ఇంట్లోకి వెళ్ళి ఆయన భార్య పిల్లలపైన ప్రతాపం చూపారు అని చెప్తున్నారు. సో పోలీసులు అక్కడే ఉన్న వారైతే ప్రేక్షక పాత్ర వహించారు అని అయితే అంటున్నారు. విజయవాడలో ఆదివారం ఈ కలకలం అంటే నిన్న చోటు చేసుకుందండి ఈ ఘటన. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏలూరు జిల్లా నూజివీడు తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ విజయవాడ విశాల ఆంధ్ర కాలనీలో ఉంటున్నారు. ఆదివారం నిన్న మధ్యాహ్నం వైకాపాకు చెందిన కొందరు మహిళలు పోస్టల్ బ్యాలెట్కు డబ్బులు పంపిణీ చేస్తూ మనోజ్ ఇంటికి వచ్చారు. తాను శనివారమే ఓటు వేశానని మనోజ్ డబ్బులు వద్దన్నారు. ఇంతలో ఓ మహిళా నాయకురాలు ఈ విషయాన్ని చెప్పడంతో సో అక్కడే ఉన్న వైకాపా కార్పొరేట్ తిరుపతమ్మ భర్త మొదలగు వారు ఇంట్లో ఉన్న మనోజ్ను బయటికి పిలిచి తీవ్రంగా కొట్టి దుస్తులు కూడా చింపడం జరిగిందంట. సో కులం పేరుతో దూషించి ఈ విధంగా దుర్భాషలాడారంట. ఈ విధంగా ఇంటిపైకి కూడా దూసుకెళ్ళి వారి ఇంటిపైకి కూడా గొడవకు వెళ్ళినట్లు తెలుస్తోంది. మరి చూసుకున్నట్లయితే ఈ విధంగా కుర్చీలతో కూడా కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడ్డారంటే అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఎవరికి ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా జరగకూడదని అయితే కోరుకుంటున్నాను. సో ఇది అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం.